ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు. కళ్యాణ్కి బుద్ధి రాదు, కానీ బుద్ధి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి రాదు. ఇక్కడ ఏమంటాడు పవన్ కళ్యాణ్ అంటే హైందవ సంస్కృతి లేకపోతే భారతదేశం లేదు అంటాడు. ఒకటి మాట్లాడుకోవాలంటే భారతీయులందరూ హిందువులు కాదు, కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు. బాగా గుర్తుంచుకోరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది హైందవ సంస్కృతి అంటే చాలామందికి తెలియక ఏదో అనుకుంటారు. హైందవ సంస్కృతి అంటే వేరే ఏది కాదు, హిందూ సంస్కృతినే హైందవ సంస్కృతి అంటారు. ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, రామాయణం, శివతత్వం వీటన్నిటిని ఆచరించే వాళ్ళను హైందవులు అంటారు. ఇది హైందవ సంస్కృతి అంటారు. దీన్నే వసుదైక కుటుంబం అని కూడా అంటారు. కాబట్టి భారతదేశం అంటే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న ఆహారపు అలవాట్లు, విభిన్న వస్త్రధరణ ఇన్ని ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నీకు తెలియకపోతే తెలవనట్టు, కానీ తెలిసినట్టు మాట్లాడు. నిన్నేమంటాడంటే వెంకటేశ్వర స్వామి మీద పగబట్టిన అంటాడు. దేవుని మీద పగబడతాడు ఎవడన్నా? దేవుని మీద పగబట్టి బతకగలడు ఎవడన్నా? హిందూ సంస్కృతిలో ఎస్టీలకు అవమానం ఉన్నది, హిందూ సంస్కృతిలో బీసీలకు అవమానం ఉన్నది, ఒక కులానికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి చెప్పకుండా కేవలం హైందవ సంస్కృతి, హైందవ ధర్మం, నీకు ఇష్టం ఉంటే బ్రాహ్మణవాదాన్ని నెత్తి మీద మోయి, కాదంటలేం, అది తప్పు కూడా అంటలేం, దాన్ని విశ్వసించొద్దని కూడా అనం. హిందూ దేవుళ్ళను మొక్కడం అని ఎవరు తప్పనరు. ఇష్టం ఉన్న వాళ్ళు రాముని మొక్కుతారు, ఇష్టం ఉన్న వాడిని శివుని మొక్కుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఏ దేవునైనా మొక్కచ్చు. కానీ హైందవ సంస్కృతి లేకపోతే భారతదేశమే లేదు అని చెప్పే నీ అబద్ధాన్ని మాత్రం తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నీ మాయలో ఉన్న కొంతమంది అభిమానులు నిజమే కావచ్చు అనుకుంటారు. భారతదేశం అంటే ఇప్పుడు కాదు, అప్పుడు కూడా అనేక సంస్కృతులు ఉన్నాయి. మొదటి నుండి కూడా అనేక సంస్కృతులు ఉన్నాయి. ఒక హైందవ సంస్కృతి లేదు ఇక్కడ. మొదటి నుండి కూడా భారతదేశం అనే స్ట్రక్చరు లేనప్పటి నుండి కూడా భరతఖండం, అదేవిధంగా జంబుదీపం అన్నప్పటి నుండి కూడా రకరకాల వ్యక్తులు, రకరకాల ఆహారపు అలవాట్లు, రకరకాల మత విశ్వాసాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇట్లా తెలియని మాటలు మాట్లాడుతూ ఇంకా రెచ్చగొట్టాలని చూస్తారు? మానుకోర్రిది.